సో ఈ వీడియోలో క్విక్ సార్టింగ్ టెక్నిక్ యూస్ చేసుకొని ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాము. అసలు క్విక్ సార్ట్ అంటే ఏంటి? ఇది ఒక ఎఫిషియెంట్ సార్టింగ్ అల్గారిథం అండ్ దిస్ అల్గారిథం యూజెస్ డివైడ్ అండ్ కాంక్వర్ మెథడాలజీ అనమాట. ఇక్కడ డివైడ్ అండ్ కాంక్వర్ అంటే ఏంటి? ఇట్స్ నథింగ్ బట్ మనకిచ్చిన అల్గారిథం ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేసి ఇంటూ సెవరల్ సబ్ పార్ట్స్గా బ్రేక్ అయిపోయాక దాని క్యాలిక్యులేషన్స్ అంటే ఏ సబ్ పార్ట్ యొక్క ఆ సబ్ పార్ట్ యొక్క క్యాలిక్యులేషన్ని అనలైజ్ చేసేసి లాస్ట్లో మొత్తాన్ని కంబైన్ చేసేసి నీకు సొల్యూషన్ ఇస్తుంది అనమాట. సో దిస్ ఈస్ కాల్డ్ డివైడ్ అండ్ కాంక్వర్, విచ్ మీన్స్ బ్రేకింగ్ ది అల్గారిథమ్స్ into several subparts and at last combining the solutions together. So ఇది definition of divide and conquer. So quicksort-లో we use 2 pointers, namely I and J. సో 2 pointers అనేది యూజ్ చేస్తామన్నమాట. ఆ 2 pointers I and J. సో ఇక్కడ ప్రొసీజర్ ఏంటంటే an element can be taken as pivot element and that pivot element can be first element or last element or middle element. సో ఇక్కడ ఏంటంటే యూ నీడ్ టు చూజ్ అన్ ఎలిమెంట్ అనమాట. ఆ ఎలిమెంట్ని మనము పివోట్ ఎలిమెంట్ అంటాము. ఆ పివోట్ ఎలిమెంట్ ఎక్కడ ఉండొచ్చు? స్టార్టింగ్ ఆఫ్ ద లిస్ట్లో అయినా ఉండొచ్చు, లేకపోతే అది లాస్ట్ ఎలిమెంట్ అయినా అవ్వచ్చు, ఆర్ ఇట్ మైట్ బి అ మిడిల్ ఎలిమెంట్ ఆల్సో, ఇంకొకటి ఆర్ ఎనీ ర్యాండమ్ ఎలిమెంట్ ఆల్సో. ఇంకొకటి ఏంటంటే all elements left to pivot are small and right to pivot should be greater. ఇది మస్ట్ అండ్ షుడ్గా ఫాలో అవ్వాల్సిన రూల్ అన్నమాట. సో మనము ట్రెడిషనల్ ప్రొసీజర్ ప్రకారం ఎగ్జాంపుల్స్లో ఫస్ట్ ఎలిమెంట్ని పివోట్గా కన్సిడర్ చేసి ఎలా చేయాలో లెట్స్ సీ. దీనికి ముందు ఫస్ట్ వీ నీడ్ టు సీ వాట్ ఆర్ ది కండిషన్స్ టు సాల్వ్ గివెన్ ఎలిమెంట్స్ యూజింగ్ క్విక్ సార్ట్ టెక్నిక్. సో ఇప్పుడు మనం కండిషన్స్ చూద్దాం. మనం ఎప్పుడైనా క్విక్ సార్ట్ యూజ్ చేసేటప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ని పివోట్గానే తీసుకుందాం. ఏ సమ్కైనా ఫస్ట్ ఎలిమెంట్ని పివోట్గా తీసుకొని చేద్దాము. ఫర్ ట్రెడిషనల్ ప్రాసెస్ విల్ ఫాలో దిస్. ఓకే, ట్రెడిషనల్లీ విల్ బి ఫాలోయింగ్ ఫస్ట్ ఎలిమెంట్ యాజ్ పివోట్. సో ఇక్కడ కండిషన్స్ ఏంటి? ఇఫ్ ఐ లెస్ దాన్ జే, ఓకేనా? సో ఫస్ట్ ఏం చేస్తామంటే ఇంక్రిమెంట్ ఐ వెన్ a of I less than or equal to a of pivot. Next, decrement J when a of J greater than a of
పివోట్. ఓకేనా. నెక్స్ట్ ఇఫ్ I less than j, ఇక్కడ ఏం చేస్తాము, స్వాప్ a of I, a of j, or swap a of j and a of pivot. ఇక్కడ ఇప్పుడు ఏంటంటే, ఒకవేళ నా I వాల్యూ నా J వాల్యూ కంటే తక్కువ అయితే నేను ఇప్పుడు ఫస్ట్ కండిషన్ చూసుకుంటాను. ఏంటది, ఇంక్రిమెంట్ I వెన్ A ఆఫ్ I లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు A ఆఫ్ పివోట్. ఇంకో కండిషన్ ఏంటి, డిక్రిమెంట్ J వెన్ A ఆఫ్ J ఈజ్ గ్రేటర్ దాన్ A ఆఫ్ పివోట్. ఇక్కడికి వచ్చేసేసరికి 5 లెస్ దాన్ J, ఇక్కడ I లెస్ దాన్ Jనే, ఇక్కడ I లెస్ దాన్ Jనే అంటే ఇక్కడ మనం ఇండెక్సెస్ చూసుకుంటామన్నమాట ఈ కండిషన్కి అయితే. ఇఫ్ I లెస్ దాన్ J, స్వాప్ A ఆఫ్ I A ఆఫ్ J, లేకుంటే అంటే ఎల్స్ స్వాప్ A ఆఫ్ J A ఆఫ్ పైవోట్. ఇవి మనకున్న కండిషన్స్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ యూస్ చేసి మనం ఎలా చేయాలనేది చూద్దాం. దానికంటే మన పివోట్ వాల్యూ ఇలా ఉంటుంది అనమాట. సబ్ పార్ట్ పివోట్, ఇదొక సబ్ పార్ట్. ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ టైమ్ బీయింగ్ లెట్ ఇట్ బీ లైక్ దిస్. ఓకే. సో ఇప్పుడు మనం ఎలా సార్ట్ చేయాలనేది చూద్దాం. సో లెట్స్ సీ నౌ. ఇది మనకి ఇచ్చిన ఎగ్జాంపుల్ 40, 30, 20, 90, 70, 50, 60 ఇవి మనకి ఇచ్చిన ఎలిమెంట్స్. సో ముందు మన ఎలిమెంట్స్కి మనం ఇండెక్సెస్ వేసుకోవాలి కదా. ఇది 0, 1, 2, 3, 4, 5, 6 ఇండెక్సెస్ 0 to 6 వరకు ఇచ్చుకున్నాం. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి మనకి, n ఈజ్ ఈక్వల్ టు 7 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎందుకు, 1, 2, 3, 4, 5, 6, 7. సో టోటల్లీ మనకి 7 ఎలిమెంట్స్ ఇచ్చారు. మనం ఏమనుకున్నాము, మన ఫస్ట్ ఎలిమెంట్నే పివోట్ ఎలిమెంట్ అనుకున్నాం. సో ఇవన్నీ ఏమవుతాయి, ఎలిమెంట్స్ అవుతాయి. సో మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఒకసారి ఇక్కడ రాసుకుందాం ఎలిమెంట్స్ అన్నీ. 40, 30, 20, 90, 70, 50, 60 ఇవి మన ఎలిమెంట్స్. 0, 1, 2, 3, 4, 5, 6 ఇవి వాటి ఇండెక్సెస్ అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఫస్ట్ ఎలిమెంట్ని పివోట్ ఎలిమెంట్గా కన్సిడర్ చేస్తున్నాం. అంటే ఏంటి, నా 40 అనేది ఇప్పుడు పివోట్ ఎలిమెంట్. ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే మై పివోట్ ఎలిమెంట్ విల్ బి 40. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ కదా. నెక్స్ట్ ఏం చేస్తామంటే I లెస్ దాన్ J కండిషన్ని మనం చూసుకోవాలి. సో ఏమనుకుంటామంటే మనం ఫస్ట్ ఎలిమెంటే పివోట్ ఎలిమెంట్ అవుతుంది, ఫస్ట్ ఎలిమెంట్ని I అని కూడా అనుకున్నాం. ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే మనకి నేను లాస్ట్ ఎలిమెంట్ని J అనుకుంటున్నాను. ఓకేనా. సో ఫస్ట్ ఏం చేస్తామంటే I లెస్ దాన్ J కండిషన్ చూసుకోవాలి. I లెస్ దాన్ J, 40 లెస్ దాన్ 60. ఓకే, కండిషన్ సాటిస్ఫై అయింది. కండిషన్ సాటిస్ఫై అయితే మన ఫస్ట్ కండిషన్ ఏంటి, ఇంక్రిమెంట్ I వెన్ A ఆఫ్ I లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు A ఆఫ్ పివోట్. ఈ కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు నేనేం చేస్తాను, ఐని ఇంక్రిమెంట్ చేస్తాను. ఇంకోటి ఏంటి, A ఆఫ్ J గ్రేటర్ దాన్ A ఆఫ్ పైవోట్ ఉన్నప్పుడు నేను Jని డిక్రిమెంట్ చేస్తాను. ఓకే. సో ఇది మనకు ఫాలో అవ్వాల్సిన కండిషన్స్ అనమాట. ఇప్పుడు ఏంటి, I లెస్ దాన్ J కాబట్టి నేనేం చేస్తానంటే ఫస్ట్ I లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పివోటా కాదా చూస్తున్నా. అంటే ఇప్పుడు ఏంటి, ప్రజెంట్ నా A ఆఫ్ I ఈజ్ ఈక్వల్ టు 40 అండ్ నా A ఆఫ్ పైవట్ కూడా 40. సో ఇక్కడ ఏమవుతుంది, 40 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 40.
ఈ కండిషన్ సాటిస్ఫై అయింది. అంటే ఏం చేస్తాను, నేను ఐని ఇంక్రిమెంట్ చేస్తాను. ప్రజెంట్ నా ఐ ఎక్కడుంది, 40 దగ్గర ఉంది. సో ఇంక్రిమెంట్ చేస్తే నా ఐ 30 దగ్గరకు వస్తుంది. సో ఇంక్రిమెంటేషన్ పార్ట్ అయిపోయాక నా ఐ ఎక్కడ ఉంటుంది, నాకు ఇచ్చిన ఎలిమెంట్స్లో ఇది నా ఐ వాల్యూ, నా జే వాల్యూ ఇక్కడే ఉంది. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తాను, మళ్ళీ చెక్ చేస్తాను. అంటే ఇప్పుడు ప్రజెంట్ నా ఏ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు 30, ఇంకోటి ఏ ఆఫ్ పైవట్ ఈజ్ ఈక్వల్ టు 40. పైవట్ ఎలిమెంట్ మారదు, అది అలానే ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడేమవుతుంది, 30 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 40. ఈ కండిషన్ కూడా సాటిస్ఫై అవుతుంది. ఈ కండిషన్ కూడా సాటిస్ఫై అయితే ఏం చేస్తాం మనము, ఇంక్రిమెంట్ ఐ. సో ఐని ఇంక్రిమెంట్ చేస్తే మన ఐ వాల్యూ ఇప్పుడు 20 దగ్గరకు వస్తుంది. లెట్స్ సీ. సో ఇప్పుడు మనం ఐ వాల్యూని ఇంక్రిమెంట్ చేసుకోవాలి కదా, అంటే మన ఐ వాల్యూ ఇప్పుడు 40, 30, 20, 90, 70, 50, 60. ఇది నా జే వాల్యూ. ఇప్పుడు నా ఐ 20 దగ్గర ఉన్నట్టు, ఇదేమో నా పివోట్ ఎలిమెంట్. ఓకే, సో ఇప్పుడు ఏంటి, నా ఏ ఆఫ్ ఐ వచ్చేసి 20 అండ్ ఏ ఆఫ్ పివోట్ వచ్చేసి 40. సో 20 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 40. ఈ కండిషన్ కూడా సాటిస్ఫై అయింది. అంటే ఏం చేస్తాను, నేను ఇంక్రిమెంట్ ఐ చేస్తాను. సో ఐని ఎప్పుడు ఇంక్రిమెంట్ చేస్తున్నాము, ఏ ఆఫ్ ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ ఆఫ్ పివోట్ అయితే ఐ వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తాము. జేని ఎప్పుడు డిక్రిమెంట్ చేస్తాము, ఏ ఆఫ్ జే గ్రేటర్ దాన్ ఏ ఆఫ్ పివోట్ అయితే జే వాల్యూని డిక్రిమెంట్ చేస్తాం. సో ప్రజెంట్ మనకున్న కండిషన్ ప్రకారం మనం ఏం చేస్తామంటే ఐ వాల్యూని ఇంక్రిమెంట్ చేయాలి. సో ఐ వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తే 40, 30, 20, 90, 70, 50, 60. ఓకే, అంటే ఇది నా ఐ వాల్యూ, ఇది నా పివోట్, ఇది నా జే వాల్యూ. నెక్స్ట్ ఇప్పుడేం చేస్తాను, సో ఏ ఆఫ్ ఐ ఏమో 90 అండ్ ఏ ఆఫ్ పైవట్ ఏమో 40. సో ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటే ఏ ఆఫ్ ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ ఆఫ్ పివోటో కాదో మనం చూడాలి. అంటే ఇక్కడ ఏంటి, 90 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 40. ఈ కండిషన్ రాంగ్. సో మన ఐ వాల్యూ ఫిక్స్డ్, ఇంకా ఐ వాల్యూని మనం ఇంక్రిమెంట్ చేయడానికి ఉండదు. సో ఐ పార్ట్ ఇంక్రిమెంటేషన్ అనేది మనం చెక్ చేసేసాం కాబట్టి ఇప్పుడు జే పార్ట్ని చూడాలి. సో జేని ఎలా చూస్తాం మనము, ఫస్ట్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనకి ఏ ఆఫ్ జే ఈజ్ ఈక్వల్ టు 60, ఏ ఆఫ్ పైవట్ ఈజ్ ఈక్వల్ టు 40. అంటే ఏంటి, 60 గ్రేటర్ దాన్ 40. ఈ కండిషన్ సాటిస్ఫై అయితే మనం ఏ ఆఫ్ జే కనుక పైవట్ వాల్యూ కంటే ఎక్కువ ఉంటే మనం ఏం చేస్తాం, జేని డిక్రిమెంట్ చేసుకుంటూ వస్తాం. డిక్రిమెంట్ అంటే ఇప్పుడు జే వాల్యూ 50 అయింది. సో 40, 30, 20, 90, 70, 50, 60. అంటే జే వాల్యూ ఇక్కడ ఉంది, ఇది ఐ వాల్యూ, ఇది వచ్చేసి పివోట్, ఇది ఐ వాల్యూ, ఇది ఫిక్స్డ్, ఇంకా ఇది మారదు. సో ఇప్పుడేంటి, ఏ ఆఫ్ జే ఈజ్ ఈక్వల్ టు 50, ఏ ఆఫ్ పైవట్ ఈజ్ ఈక్వల్ టు 40. ఇక్కడ వచ్చేసి 50 గ్రేటర్ దాన్ 40. అంటే మళ్ళీ జేని డిక్రిమెంట్ చేయాలి మనం. సో జేని డిక్రిమెంట్ చేస్తే ఏమవుతుంది, జే వాల్యూ 70 దగ్గరకు వస్తుంది. సో 40, 30, 20, 90, 70, 50, 60.
అంటే ప్రజెంట్ నా జే వాల్యూ ఇక్కడ ఉంది, ఇది నా ఐ వాల్యూ, ఇది నా పివోట్ ఎలిమెంట్. సో ఏ ఆఫ్ జే ఈజ్ ఈక్వల్ టు 70. నెక్స్ట్ వచ్చేసి ఏ ఆఫ్ పివోట్ ఈజ్ ఈక్వల్ టు 40. ఓకే, సో ఇప్పుడేంటి 70 గ్రేటర్ దాన్ 40 అంటే డిక్రిమెంట్ జే. సో జేని డిక్రిమెంట్ చేస్తే ఏమవుతుంది, 40, 30, 20, 90, 70, 50, 60. సో ఇది అయ్యి, సో ఇప్పుడు నా జే కూడా ఇక్కడికే వచ్చింది. నెక్స్ట్ ఇది నా పివోట్ ఎలిమెంట్. ఇప్పుడు ఏమవుతుంది, నా ఏ ఆఫ్ జే ఈజ్ ఈక్వల్ టు 90 అండ్ ఏ ఆఫ్ పివోట్ ఈజ్ ఈక్వల్ టు 40. సో అంటే 90 గ్రేటర్ దాన్ 40 అంటే జే వాల్యూని డిక్రిమెంట్ చేస్తాను. సో జే వాల్యూని డిక్రిమెంట్ చేస్తే ఏమవుతుంది, జే వాల్యూ 20 దగ్గరకు వచ్చేస్తుంది. సో 40, 30, 20, 90, 70, 50, 60. సో ఇది మన ఐ వాల్యూ, ఇది మన జే వాల్యూ, ఇది మన పివోట్ ఎలిమెంట్. సో ఏ ఆఫ్ జే ఈజ్ ఈక్వల్ టు 20 అండ్ ఏ ఆఫ్ పివోట్ ఈజ్ ఈక్వల్ టు 40. సో 20 గ్రేటర్ దాన్ 40 ఈ కండిషన్ అనేది ఫాల్స్ కాబట్టి ఇప్పుడు నా ఏ ఆఫ్ జే వాల్యూ 20. సో నా ఫిక్స్డ్ వాల్యూస్ ఏంటి, ఏ ఆఫ్ ఐ వాల్యూ ఏమో 90, ఏ ఆఫ్ జే వాల్యూ ఏమో 20, పివోట్ ఎలిమెంట్ ఏమో 40. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఒక సెంటెన్స్ రాసుకున్నాం ఇందాక, సబ్ పార్ట్, ఇక్కడ పివోట్, ఇక్కడ ఇంకో సబ్ పార్ట్ అని చెప్పేసి. ఓకే, సో ఫస్ట్ మన పివోట్ ఎలిమెంట్ ఏంటి 40, ఇక్కడ ఏముంటుంది, ఇక్కడ ఏముంటుంది. నేను ఫస్ట్ ఒక స్టేట్మెంట్ చెప్పా థియరీలో, పివోట్కి లెఫ్ట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ స్మాల్ ఎలిమెంట్స్ అయి ఉండాలి, రైట్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్ అన్నీ గ్రేటర్ దాన్ అంటే ఈ పివోట్ వాల్యూ కంటే ఎక్కువ ఉన్న ఎలిమెంట్స్ అయి ఉండాలి. సో పివోట్ కంటే ఇప్పుడు స్మాల్ ఎలిమెంట్స్ ఏంటి, ఇక్కడ మనకు వచ్చేది 20, 30. ఇటు సైడ్ సబ్ పార్ట్లో ఏం ఎలిమెంట్స్ వస్తాయి మనకి, 90, 70, 50, 60. ఇవి మనకు వచ్చే ఎలిమెంట్స్. ఇప్పుడు ఏమవుతుందంటే మనకి ఇదేమో మన పివోట్ ఎలిమెంట్ అవుతుంది, ఇదేమో పార్ట్ 1, ఇదేమో పార్ట్ 2. సో ఇక్కడ ఏమవుతుంది మళ్ళీ, సో ఇక్కడ నుండి డివైడ్ అండ్ కాంక్వర్ రూల్ యూస్ చేస్తాం. డివైడ్ అండ్ కాంక్వర్ రూల్ అంటే ఏంటి, సబ్ పార్ట్స్గా డివైడ్ చేసేసాం. సో మనం సబ్ పార్ట్స్గా డివైడ్ చేసేసాం కాబట్టి ఇప్పుడు ఒక్కొక్క సబ్ పార్ట్ని అనలైజ్ చేయాలి. అంటే ఫస్ట్ సబ్ పార్ట్ని యూస్ చేసేసాక మనం సెకండ్ సబ్ పార్ట్ అనేది యూస్ చేస్తాం. సో ఫస్ట్ సబ్ పార్ట్ చూస్తే ఆల్రెడీ సార్టెడ్ ఆర్డర్లోనే ఉంది. సో నవ్ విల్ యూస్ సెకండ్ సబ్ పార్ట్. సో సెకండ్ సబ్ పార్ట్ ఏంటి, సబ్ పార్ట్ 2లో ఉన్న ఎలిమెంట్స్ చూసుకుంటే 90, 70, 50, 60 ఇవి మనకి సెకండ్ సబ్ పార్ట్లో ఉన్న ఎలిమెంట్స్. సో ఇప్పుడు ఏమవుతుంది, మన ఫస్ట్ ఎలిమెంట్ పివోట్ ఎలిమెంట్ అవుతుంది, ఇదేమో జే అవుతుంది, ఇది ఐ అవుతుంది ఎట్ ఫస్ట్. సో దీని ఇండెక్స్ 0, 1, 2, 3 అంటే నాకు ఇప్పుడు టోటల్ 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో నేనేం చేస్తాను, ఇప్పుడు సో మన కండిషన్ ఏంటి, ఏ ఆఫ్ ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ ఆఫ్ పివోట్ అయితే ఐని ఇంక్రిమెంట్ చేయాలి. నెక్స్ట్ ఏ ఆఫ్ జే గ్రేటర్ దాన్ ఏ ఆఫ్ పివోట్ అయితే జేని డిక్రిమెంట్ చేయాలి.
సో ఇప్పుడు ఏమైంది, నా ఏ ఆఫ్ ఐ వాల్యూ వచ్చేసి 90 అండ్ ఏ ఆఫ్ పైవట్ కూడా వచ్చేసి 90, విచ్ మీన్స్ 90 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 90. కండిషన్ సాటిస్ఫై అయింది. కండిషన్ సాటిస్ఫై అయితే ఏం చేయాలి, ఐని ఇంక్రిమెంట్ చేయాలి. ఐని ఇంక్రిమెంట్ చేస్తున్న ఐ వాల్యూ ప్రజెంట్ ఎక్కడున్నట్టప్పుడు, ఇది నా జే, ఇది నా ఐ, ఇదేమో నా పివోట్ ఎలిమెంట్. ఓకే, సో నా ఏ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు 70 అండ్ ఏ ఆఫ్ పైవట్ ఈజ్ ఈక్వల్ టు 90. ఇప్పుడు ఏమవుతుంది, 70 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 90 అంటే కండిషన్ సాటిస్ఫై అయింది. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఐని ఇంక్రిమెంట్ చేస్తాము. సో ఐని ఇంక్రిమెంట్ చేస్తే ఏమవుతుంది, ఇప్పుడు 90, 70, 50, 60 అంటే నా ఐ వాల్యూ ఇది, నా జే వాల్యూ ఇది, ఇది నా పైవట్ ఎలిమెంట్. సో ఇప్పుడు ఏంటి, ఏ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు 50, ఏ ఆఫ్ పివోట్ ఈజ్ ఈక్వల్ టు 90. ఇప్పుడు ఏమవుతుంది, 50 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 90. ఈ కండిషన్ కూడా సాటిస్ఫై అయింది. ఈ కండిషన్ సాటిస్ఫై అయితే ఏం చేస్తాము, ఐని ఇంక్రిమెంట్ చేస్తాము. ఇంక్రిమెంట్ చేసినప్పుడు ఏమవుతుంది, నా ఐ వాల్యూ 90, 70, 50, 60. ఇదేమో పివోట్ ఎలిమెంట్, ఇక్కడ ఐ ఉంది, ఇక్కడ జే ఉంది. మనం ఇంకా జే పార్ట్ని కన్సిడర్ చేయాలి. ఇప్పుడు జే పార్ట్ని కన్సిడర్ చేయాలి. సో ఫస్ట్ ఎలిమెంట్స్ ఏంటి, 90, 70, 50, 60. ఇక్కడ ఐ ఉంది, జే ఉంది, ఇదేమో పివోట్. సో ఇప్పుడు ఏం చేస్తాము, ఇఫ్ ఏ ఆఫ్ జే గ్రేటర్ దాన్ ఏ ఆఫ్ పివోట్, మనం ఏం చేస్తాము, డిక్రిమెంట్ జే. సో ఇక్కడ ఏంటి, ఫస్ట్ ఏ ఆఫ్ జే ఈజ్ ఈక్వల్ టు 60, ఏ ఆఫ్ పివోట్ ఈజ్ ఈక్వల్ టు 90 ఉంది. అంటే 60 గ్రేటర్ దాన్ 90, ఈ కండిషన్ ఫాల్స్. సో మన జే వాల్యూ అండ్ ఐ వాల్యూ 60 అంటే జే డిక్రిమెంట్ చేయడం లేదు కాబట్టి మనం ఇంకంతే ఫిక్స్ అయిపోవాలి. సో మనకి ఇప్పుడున్న ప్రజెంట్ వాల్యూస్ ఏంటి, ఆఫ్టర్ చెకింగ్ ఐ అండ్ జే, ఇదే నా ఐ, ఇదే నా జే, ఇది వచ్చేసి నా పివోట్ ఎలిమెంట్ అనమాట. ఇప్పుడు ఏం చేస్తామంటే, ఒకవేళ ఐ అండ్ జే ఒకే చోట ఉంటే మనం ఏం చేయాలంటే ఐ లెస్ దాన్ జే కండిషన్ని చెక్ చేసుకోవాలి. ఐ లెస్ దాన్ జే అంటే 60 లెస్ దాన్ 60. ఇప్పుడు ఏం చేస్తామంటే మనము పివోట్ని జే వాల్యూని స్వాప్ చేస్తాం. ఎందుకు, మనం చూసుకున్న సెకండ్ కండిషన్ కనుక ఉంటే, ఒకవేళ ఐ లెస్ దాన్ జే అంటే ఇక్కడ ఒక 60 ఉండి ఇది ఒక 70 ఉంటే మనం ఏం చేసేవాళ్ళం, ఈ రెండింటిని స్వాప్ చేసేవాళ్ళం. కానీ ఇది 60 లెస్ దాన్ 60 కండిషన్ అయిపోయింది కాబట్టి మనం ఏం చేస్తామంటే జేని పైవట్ని స్వాప్ చేస్తున్నాం. సో విల్ స్వాప్ ఏ ఆఫ్ జే అండ్ ఏ ఆఫ్ పైవట్. సో నౌ వాట్ విల్ హ్యాపెన్, సో స్వాప్ చేస్తే ఏమవుతుంది, సో ఏ ఆఫ్ జేని ఏ ఆఫ్ పివోట్ని స్వాప్ చేస్తే 60, 70, 50, ఇక్కడ వచ్చేసి 90 ఉంటుంది. అంటే ఏంటి, ఇది ఇంకో సబ్ పార్ట్ అయిపోయింది మనకి. ఇప్పుడు ఈ సబ్ పార్ట్ని మనం సాల్వ్ చేయాలి. సో 60, 70, 50ని కన్సిడర్ చేస్తే ఇది జే అవుతుంది, ఇదే పివోట్ అయిపోతుంది, ఇదే ఐ అయిపోతుంది. సో ఏ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు 60 అండ్ ఏ ఆఫ్ పివోట్ ఈజ్ ఈక్వల్ టు 60. ఇక్కడ ఏమవుతుంది, 60 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60 కండిషన్ ట్రూ, విచ్ మీన్స్
I is incremented. అప్పుడు ఏమవుతుంది 60 పివోట్ అవుతుంది, 70 ఏమో I అవుతుంది, 50 ఏమో J అవుతుంది. ఇప్పుడు A of I is equal to 70, A of pivot is equal to 60. ఇక్కడ ఏంటి 70 less than or equal to 60. ఈ కండిషన్ అనేది ఫాల్స్. సో మన I వాల్యూ 70 ఫిక్స్డ్. ఇప్పుడు Jకి చూడాలి. A of J is equal to 50 and A of pivot is equal to 60 వచ్చింది. సో ఇక్కడ ఏంటి A of J greater than A of pivot అయితేనే మనం డిక్రిమెంట్ చేయగలం. సో ఇక్కడ ఏంటి 50 గ్రేటర్ దాన్ 60, ఇది ఫాల్స్. సో J కూడా ఫిక్స్డ్. సో దీంతో మనకి ఇంకా లైక్ దెర్ ఇస్ నథింగ్ టు సార్ట్. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేస్తామంటే సార్టెడ్ ఆర్డర్ అనేది రాసుకుంటాం. సో మన సార్టెడ్ ఆర్డర్ ఏమవుతుంది అప్పుడు, సో మన I వాల్యూ ఏంటి 70 ఏమో మన I వాల్యూ, మన J వాల్యూ ఏమో 50 అండ్ మన పైవట్ ఏమో 60. సో యాజ్ పర్ ది కండిషన్ పైవట్ వాల్యూ మధ్యలో ఉంటుంది. పైవట్కి లెఫ్ట్ సైడ్ అన్నీ స్మాల్ వాల్యూస్ ఉండాలి, రైట్ సైడ్వి అన్నీ గ్రేటర్ దాన్ వాల్యూస్ ఉండాలి. సో 50, 60, 70 ఈ పర్టికులర్ సబ్ పార్ట్ అయితే సార్టెడ్ అయిపోయింది. సో ఫైనల్ సార్టెడ్ ఆర్డర్ ఏమవుతుంది అప్పుడు 20, 30, 40, 50, 60, 70, 90. So this is our sorted order. So in this way we solve quicksort problems. So in the next video I will tell you another problem with another example. So I hope you understood this and thank you for watching.